హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కో విశ్రాంతి ఉద్యోగికి 2.5 లక్షల పైనే రావాలి. బకాయిలు కళ్ళ చూడకుండానే చనిపోతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జగన్ హయాంలోనే జీతాలు, పెన్షన్లు తగ్గించారు. వృద్ధులను చూడకుండా అదనపు పెన్షన్లో కోత పెట్టారు. గత ఎన్నికల్లో వైకాపాకు మద్దతు ఇచ్చి తప్పు చేశామంటూ ఆంధ్ర పెన్షన్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి జగన్ ప్రభుత్వం హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు, పెన్షన్లు తగ్గించారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు. ఉద్యోగులకు ఎంతో మేలు చేసిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కాదని, గత ఎన్నికల్లో జగన్ను గెలిపించుకున్నందుకు తమకు బుద్ధి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సమయానికి పెన్షన్, ఆర్థిక ప్రయోజనాలను చంద్రబాబు అందించారని, ఈసారి ఆయనకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఉద్యోగులు, పెన్షన్దారుల సమస్యలపై ప్రశ్నించేందుకే ఆంధ్ర పెన్షన్స్ పార్టీ స్థాపించారని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్దారులకు జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాలపై ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా తెదేపా హయాంలో ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ ఇచ్చేవారు. పీఆర్సీ పేమెంట్ 43%, 10 నెలల బకాయిలు ఇచ్చారు. 70 ఏళ్లకు 10% అదనపు పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు మేనిఫెస్టోలోనూ ఉద్యోగులకు సముచిత గౌరవం ఇచ్చారు. 1వ తేదీనే పెన్షన్ చెల్లిస్తామని, బకాయిలు చెల్లించే ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఏనాడు 1వ తేదీనే పెన్షన్ ఇవ్వలేదని, కొన్ని నెలలు 18వ తేదీ వరకు పడలేదు. దీనివల్ల వృద్ధాశ్రమంలో ఉండే కొందరు విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. అనారోగ్యాలుగా ఉన్నవారు మందులు కొనుక్కోవడానికి కష్టాలు పడాల్సి వచ్చింది. మధ్యంతర భృతి 27% ఇచ్చి ఫిట్మెంట్ 23%కి పరిమితం చేశారు. దీంతో జీతాలు, పెన్షన్లు తగ్గిపోయాయి. ఇలా తగ్గించిన ఘనత జగన్దే. వృద్ధాప్యంలో ఉద్యోగులకు అందుకోవాల్సిన ప్రభుత్వం అదనపు పెన్షన్లో కోత వేసింది. పెద్దవారిపై కనికరం లేకుండా వ్యవహరించింది. 70 ఏళ్లకు 10% పెన్షన్ చంద్రబాబు ఇస్తే జగన్ దాన్ని 7%కు తగ్గించారు. 75 నుండి 85 ఏళ్లకు 15% పెన్షన్ ఉంటే దాన్ని 12%కి తగ్గించారు. జగన్ ప్రభుత్వం విశ్రాంతి ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు, డబ్బులు చూడకుండానే చాలా మంది చనిపోయారు. 2019 నుంచి ఒక్కో పెన్షన్దారుడికి 2.5 లక్షల నుంచి 3 లక్షల బకాయిలు ఉన్నాయి. వీటిని ఎప్పుడు చెల్లిస్తారో తెలియదు. 15,000 కోట్ల నగదు రూపంలో చెల్లించాల్సి ఉంది. 2018 జూలై, 2019 జనవరి డిఆర్లకు సంబంధించి 66 నెలల బకాయిలు ఇవ్వలేదు. 2019 జూలై, 2020 జనవరి, జూలై, 2021 జనవరి, జూలై డిఆర్ దాదాపు 54 బకాయిలు. దాదాపు చెల్లింపుపై స్పష్టత లేదు. 2022-23 డిఆర్ బకాయిల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కొంతమంది అకారణంగా పెన్షన్ నిలిపివేశారు. అలాంటి వాళ్లకు నాకు ఫోన్ చేస్తే ఆర్థిక శాఖను సంప్రదిస్తున్నా గతంలో కంప్యూటర్ల తప్పుల కారణంగా మధ్యంతర భృతి ఎక్కువగా ఇచ్చినందున ఇప్పుడు పెన్షన్ నిలిపివేసినట్లు చెబుతున్నారు. ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉన్నా దాన్ని పాటించడం లేదు. ఆర్థిక శాఖకు పంపిన దస్తాలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దావత్ సకాలంలో క్లియర్ చేయడం లేదు. దీంతో కొందరికి నెలల తరబడి పెన్షన్లు ఆగిపోతున్నాయి. ఉద్యోగులు, పెన్షన్దారులు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు గతంలో ఎప్పుడూ లేవు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్య కార్డులను చాలా ఆసుపత్రులు అనుమతించడం లేదు. చికిత్స చేయించుకుని బిల్లులు పెట్టినా సకాలంలో రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్దారులను జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయంపై జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి వివరిస్తున్నాం. జగన్ను ఓడించాలన్నదే మా లక్ష్యం. పెన్షన్దారుల సమస్యలపై నిత్యం నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అది వింటే బాధేస్తుంది. తెదేపాకు మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నాం.